ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవా యేసయ్య, మీకు స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాను. నాయన దేవా, మీరు చేసేటువంటి గొప్ప కార్యములు, మహత్ కార్యములు, దేవా అద్భుతమైన కార్యములు అన్నిటి కొరకు స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, మీలాంటి వారు ఎవరున్నారు నాయన? దేవా, మీతో సముడైన వారు ఎవరు లేరు. అందరూ బట్టి మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి నాయన, మీ శక్తిని బట్టి, మీ బలమును బట్టి, మీ బల శౌర్యమును బట్టి మీరు చేసేటువంటి వీర కార్యములు, సూర కార్యములు అన్నిటి కొరకు మీ స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాం. దేవా, అతి శ్రేష్టమైనటువంటి దేవా, గొప్ప దేవుడు అయినటువంటి మిమ్మల్ని వేకువజామున మేము స్తుతించడానికి, గణపరచడానికి మాకు ఇస్తున్నటువంటి ఈ గొప్ప ఆధిక్యత కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకొని దేవా మరి తండ్రి అయా మరి సాగిల పడుతూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. మీరు చేసేటువంటి ప్రతి విధమైనటువంటి మేలులు, ఉపకారాలు ఏది మర్చిపోక వేకువజామున దేవా ప్రభా, ఇంకను ప్రభా పక్షులు దేవా మరి తండ్రి నాయన శబ్దాలు చేయకముందే దేవా మరి తండ్రి ఇంకో తెల్లవారుచుండగా దేవా మరి తండ్రి మేము మీ వైపు చూస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా మరి తండ్రి, పాడుకునే పాటను మా కొరకు దీవించండి. మా స్తుతుల మీద మీరు ఆశీనులై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. దేవా మా దైవజనరాల్ని మీ ఆత్మాభిషేకంతో నింపి బలంగా మీరు వాడుకోండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. సమస్త విషయాల కృప చూపించండి. యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. సమయంలో ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరదాం. ఈవేనాం సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. ఈవేనాం సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైనా బాధలైనను ఎదురించు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైనా బాధలైనను ఎదురించు నీ ప్రేమతో. ఈవేనాం సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. ఈవేనాం సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనము నిలిచినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనము నిలిచినావు. వాడను ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా
జీవితం మారదు ఎన్నడు నీకిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతనికి గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమెన్. సమయంలో మనం దేవుని వాక్యం విందాం ప్రియులారా. దైవజనరాలు బనాంటి గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దాని కొరకు మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో నుంచి ఒక వచనం చదువుకుందాం. 14వ వచనం అలాగే 17వ వచనం కూడా చదువుకుందాం. యోహాను 1:14 మరియు 17. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అలాగే 17వ వచనం కూడా చదువుతాను. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రభా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. మీకు హృదయపూర్వకంగా స్తుతులు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. సమస్త విధములైన ఘనత మహిమ ప్రభావంలో మీకు ఆరోపించుకుంటూ ఉన్నాం. మీ ఎడతెగని ప్రేమ కొరకు, వాత్సల్యత కొరకు, నమ్మకత్వం కొరకు, మంచితనము కొరకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. మమ్మలను ఈనాటి వరకు నడిపించిన దేవా మీకు స్తోత్రాలు. అనుదినము వేకునే మీ సన్నిధిని వెదికే భాగ్యం ఈ విధంగా సంఘంగా మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ ప్రాతకాల ప్రార్థనల్లో పాలు పొందుతున్న నీ బిడ్డలందరి కొరకు స్తోత్రాలు తండ్రి. మా అందరినీ ప్రతి ఉదయకాలం మీ వాక్యం ద్వారా మా తండ్రి రిఫ్రెష్ చేస్తున్నందుకు, నూతన పరుస్తున్నందుకు, ఒక నూతనమైన ప్రోత్సాహంతో, నూతనమైన ఆత్మ నడిపింపుతో దినములోనికి ప్రవేశపెడుతున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయం కూడా మా కొరకు దీవించండి. మీ సన్నిధిని మా మధ్యలో సమృద్ధిగా మా తండ్రి మేము గుర్తించడానికి సహాయం చేయండి. మీ ఆత్మ కార్యములు మా మధ్యలో జరిగించుకోండి. నన్ను మీరు మీ సిలువ చాటును మరుగు చేయండి. మీ చేతి నీడలో నన్ను కప్పి నీ కృపలో వాడుకొని తండ్రి మీ చిత్తమును ప్రకటించి మీరే మహిమను పొందుమని యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి చదువుకున్న వాక్య భాగంలో నుంచి కృప, గాడ్స్ గ్రేస్. కృప అనే అంశం చాలా విస్తారమైన, విస్తృతమైన అంశం. నిజంగా చెప్పాలంటే దాన్ని మనం ధ్యానం చేయలేము. ఆ కృప యొక్క ఎత్తు, పొడవు, వెడల్పు, లోతు మానవ జ్ఞానంతో భూమి మీద ఏ నరుడు గ్రహించలేడు. కృప అనే మాటను నిజంగా మనం
వీ కెనాట్ డిఫైన్, నిర్వచించలేము. కొన్ని మాటల్లో దాన్ని నిర్వచించడానికి ప్రయత్నం చేస్తే గ్రేస్ ఈజ్ నథింగ్ బట్ అన్మెరిటెడ్ గాడ్స్ ఫేవర్. నీలో ఏ మెరిట్ లేకపోయినా, లేక నీలో ఉన్న ఏ మెరిట్ని, ఏ యోగ్యతను, ఏ అర్హతను చూడకుండా, దానిని కన్సిడర్ చేయకుండా దేవుడు నీ పట్ల లేక దేవుడు మన పట్ల చూపించే దయకు కృప అనే పేరు పెట్టొచ్చు. ఈ కృపను ఇంకో మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ద కెపాసిటీ టు టాలరేట్, టు అకామిడేట్, టు ఫర్గివ్ అండ్ టు షో కైండ్నెస్ ఫర్ ఎ రిచర్డ్ పర్సన్. ఎందుకు పనికిరాని ఒక నీచుడైన వ్యక్తి జీవితంలో దేవుడు మాత్రమే చూపగలిగిన, దేవునికి మాత్రమే ఉన్నది ఆ స్తోమత, దట్ కెపాసిటీ టు టాలరేట్, భరించడానికి, టు అకామిడేట్, ఓర్చుకోవడానికి, టు ఫర్గివ్, క్షమించడానికి, అండ్ టు షో కైండ్నెస్, మంచితనం చూపించడానికి. నిజంగా మనల్ని మనం గుర్తు చేసుకుంటే, మనము పూర్తిగా అర్థమైతే మనల్ని ఎవ్వరూ టాలరేట్ చేయలేరు, ఇంక్లూడింగ్ అవర్ పేరెంట్స్. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా మనల్ని భరించలేరు. దే కెనాట్ అకామిడేట్, వాళ్ళు మనల్ని ఓర్చుకోలేరు. దే కెనాట్ ఫర్గివ్, వాళ్ళు మనల్ని క్షమించలేరు. అండ్ దే కెనాట్ షో దర్ లవ్ అండ్ కైండ్నెస్, వాళ్ళు మన పట్ల ప్రేమ అనేది, దయ అనేది చూపించలేరు. అంత భయంకరమైన మనుషులు మనం. అటువంటి మనుషుల పట్ల దేవుడు చూపించే అన్మెరిటెడ్ గాడ్స్ ఫేవరే గ్రేస్, కృప. ఈ ఉదయకాల సమయంలో కృపను గూర్చి కొంచెమన్నా ఒక పిసరంతన్నా ధ్యానం చేయడానికి ఒక చిన్న ప్రయత్నం చేద్దామని మరి దేవుని యొక్క ఆత్మచేత కలిగిన నడిపింపుతోనే ఈ ఉదయకాల సమయంలో ఈ అంశాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. ఈ పదము దేవునికి సంబంధించింది, మనిషికి సంబంధించింది కాదు. మానవులకు మనము కృప అనే పదం వాడకూడదు. బైబిల్ గ్రంథంలో కొన్ని పదాలు ఉన్నాయి, అవి కేవలము దేవునికే సంబంధించినవి. ఆ పదాలు దేవునికే వర్తిస్తాయి తప్ప మానవునికి వర్తించవు. మానవులకు వాటిని మనం ఆపాదించకూడదు. ఉదాహరణకి కృప అనే పదం, కృప అనేది దేవునికి సంబంధించింది. కానీ వాళ్ళు నాకు కృప చూపించారు, మా ఆఫీసర్ నాకు కృప చూపించాడు, లేకపోతే మా ఇరుగు పొరుగు వారు నాకు కృప చూపించారు అని ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ పదాన్ని వాడకూడదు. అలాగే ఇంకో ఉదాహరణ చెప్పుకోవాలంటే మహిమ, గ్లోరీ అనే పదం కూడా అది దేవునికి సంబంధించింది, అది పరలోకానికి సంబంధించింది, అది దైవికమైన పదము. కనుక కృప అనేది ఖచ్చితంగా 100% దేవునికి సంబంధించినదే. అది దేవుని యొక్క అట్రిబ్యూట్స్ లో ప్రముఖమైనది, ప్రధానమైనది, అన్నిటికన్నా మరి మొదటి స్థానాన్ని తీసుకునే విషయం అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకంటే ఈ కృపలో నుంచే మిగిలిన దైవ లక్షణాలన్నీ, ఆయన ప్రేమ, మంచితనము, విశ్వాస్యత, దయ, కనికరము, కటాక్షము, ఇవన్నీ మనం అందుకోగలుగుతున్నాం. కనుక కృప అనేది చాలా గంభీరమైన పదము, గొప్ప పదము. ఆ పదము, ఆ అట్రిబ్యూట్ అనేది దేవునికే సంబంధించింది అని మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఈ కృప యొక్క ఆ గొప్పతనాన్ని గురించి చెప్పుకోవాలంటే మనం బైబిల్ గ్రంథంలోంచి కొన్ని మాటలు గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. వాటిని నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. మొదటిగా కీర్తనల గ్రంథము 25వ కీర్తన 6వ వచనం. అక్కడ ఏమని భక్తుడు రాస్తున్నాడంటే, దావీదు రాస్తున్నాడు. దావీదు దేవుని కృపకు ఒక గొప్ప ఎగ్జాంపుల్, ఒక గొప్ప నిదర్శనం అంటాడు. 6వ వచనం, యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. దేవుని యొక్క కృపాతిశయమును గూర్చి దావీదు మాట్లాడుతున్నాడు. కృపాతిశయము అంటే కృప యొక్క గొప్పతనము, లేక కృపను చూపించటంలో ఆనందించటం, కృపను చూపించటంలో అతిశయించటం, తృప్తి పడడం. దేవా నీవు కృపాతిశయము గలవాడువు, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము అని అంటా ఉన్నాడు. 86వ కీర్తనలో కూడా దేవుని యొక్క కృపాతిశయమును గూర్చి భక్తుడు మాట్లాడుతున్నాడు. 86వ కీర్తన 5వ వచనం చూడండి. 86:5లో నీవు నీకు మొరపెట్టు వారందరి ఎడల
కృపాతిశయము గల వాడవు. దావీదు రాశాడు, అయ్యా నేను దీనుడను, నేను దరిద్రుడను, నేను భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను, నేను మొరపెడుతూ ఉన్నాను, నీవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడవు, నీకు మొరపెట్టి వారందరి ఎడల కృపాతిశయము గల వాడు. కృప చూపించే దేవుడు, మొరపెట్టే వారికి కృపను చూపించి అతిశయించే దేవుడు, ఆనందించే దేవుడు, తృప్తి పడే దేవుడు అండి దేవుడు. గాడ్స్ గ్రేస్ ఇట్స్ ఇమ్మెజరబుల్, వీ కెనాట్ మెజర్, వీ కెనాట్ ఎస్టిమేట్. దేవుని కృపకు మనం కొలతలు చూపలేము, కొలవడానికి కొలమానం అంటూ లేదు అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి దేవుడు కృపాతిశయము గలవాడు. 69వ కీర్తన 13వ వచనంలో మరొక పదం వాడబడతా ఉంది. అందులో ఉంటది, దేవా, ఇది కూడా దావీదే, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరము ఇము. నీ కృప యొక్క బాహుల్యము, నీ కృప యొక్క విస్తారమైన నీ కృప చాలా ఎక్కువగా ఉన్నది. నీ కృప యొక్క బాహుల్యమును బట్టి నాకు ఉత్తరము. ఈ కృప అనేది ఎవరైనా వెళ్ళి అందుకోగలిగింది, ఎవరికైనా దేవుడు చూపించగలిగింది. అదే ఈరోజు నీకు నాకు ఆధారంగా ఉంది. దానినే ఈరోజు నీవు నేను ఆసరాగా చేసుకుని దేవుని సన్నిధికి వస్తున్నాం. ఈరోజు మనం సర్వైవ్ అవుతున్నామంటే జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ అండ్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ ఎఫర్ట్స్, లేకపోతే అవర్ ఎలిజిబిలిటీస్, మన అర్హతలను బట్టి, మన యోగ్యతలను బట్టి కాదు. కానీ మనం సర్వైవ్ అవుతుంది ఆయన కృప అనే విషయాన్ని మనం చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన వారంగా ఉన్నాము. అయ్యా, నీవు కృపాతిశయము కలిగిన దేవుడు, నీ కృపా బాహుల్యము, నీ కృప యొక్క విస్తీర్ణత చొప్పున నాకు ఉత్తరమిమ్ము అని చెప్పి దావీదు దేవుని కృపను ఆధారం చేసుకుంటూ దేవుని సన్నిధిలోనికి తాను వెళ్తున్నట్టుగా మనం చూస్తాము. అంత మాత్రమే కాకుండా యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో ఉంటది, ఆ కృప శాశ్వతమైనది, ఇట్ ఈజ్ ఇటర్నల్, ఇట్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. శాశ్వతమైన కృపతో దేవుడు తన ప్రజలను ప్రేమించేవాడని చెప్పి దేవుని వాక్యంలో వ్రాయబడినట్లుగా కూడా మనం చూస్తాం. కనుక దేవుని కృప శాశ్వతమైనది, దేవుని కృప అతిశయించేవాడు, కృప చూపించి ఆయన కృపా బాహుల్యము కలిగిన వాడు. ఇంకో మాట 103వ కీర్తనలో మరొక మంచి పదము దేవుని యొక్క కృపను గురించి వ్రాయబడింది. 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. హీఈస్ రిచ్ ఇన్ గ్రేస్. కృప సమృద్ధి కలిగిన వాడు అనే విషయాన్ని మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. దేవుని దగ్గర సమృద్ధి అయిన కృప ఉన్నది. దేవుని యొక్క వద్ద ఉన్న కృప తరిగిపోయేది కాదు, కరిగిపోయేది కాదు, ఆగిపోయేది కాదు, అయిపోయేది కాదు. ఆయన దగ్గర కృప సమృద్ధిగా ఉన్నది అనేది ఉదయకాలం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో అయితే ఆయనను గూర్చి సర్వ కృపానిధియగు దేవుడు అని. కనుక దేవుడు సర్వ విధములైన కృపలకు ఆయన నిధి అయి ఉన్నాడు, మూలమై ఉన్నాడు, రిసోర్స్ అయి ఉన్నాడు అనే విషయం ఇదే కాలం మనం జ్ఞాపకం చేస్తాం. ప్రియమైన వారలారా, దేవుని యొక్క కృపను తెలుసుకుంటున్నాం, దేవుని యొక్క కృపను గుచ్చి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అన్మెరిటెడ్ గాడ్స్ ఫేవర్ని గుచ్చి మెడిటేట్ చేయడానికి వీఆర్ జస్ట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్, ఒక ప్రయత్నం మనం చేస్తున్నాము. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, ఆయన తన కృప మహదైశ్వర్యము చొప్పున అని మాట్లాడతారు. తన కృప మహదైశ్వర్యము చొప్పున, హీఈస్ రిచ్ ఇన్ హిస్ గ్రేస్. కనుక ఉదయకాల సమయంలో గాడ్స్ ఎనార్మస్ కెపాసిటీ, విస్తారమైన సామర్థ్యము, మనలను భరించటానికి, మనలను ఓర్చుకోవడానికి, మనలను క్షమించటానికి, మనలను ప్రేమించటానికి ఉన్న ఆ స్తోమతను గుచ్చి మనం ఉదయకాలం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పాత నిబంధనలో భక్తుల జీవితాలలో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీల జీవితాలలో ఎలాగూ తన కృపను ప్రత్యక్షపరుస్తూ వచ్చాడో అక్కడక్కడ కొన్ని వచనాలు చూచుకొని క్రొత్త నిబంధనలో
కృపా సత్య సంపూర్ణుడిగా ప్రత్యక్షమైన యేసుక్రీస్తుని గురించి కూడా మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మరి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును గురించి కనుక మనం ఆలోచన చేస్తే ఆదికాండం 24వ అధ్యాయంలో అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు పెండ్లి భార్యను వెతుక్కుంటూ మరి అబ్రహాము యొక్క స్వజనుల యొద్దకు పంపబడిన అబ్రహాము యొక్క పెద్ద దాసుడైన ఎలియాజరు ఇస్తున్న సాక్ష్యం చూద్దాము. ఆదికాండము 24వ అధ్యాయం 26వ వచనం. అందులో అంటున్నాడు, అక్కడికి వెళ్ళి మరి రిబ్కా యొక్క తండ్రి ఇంటికి వెళ్ళి తాను అక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏమని అంటాడంటే, బెతూయేలు దగ్గరికి వెళ్ళి లాబాను రిబ్కా యొక్క బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటున్నాడు 26, 27 వచనాల్లో, ఆయన నా యజమానునకు తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నా యజమానునికి దేవుడు చాలా కృప చూపించాడు. ఆ కృపను చూపటం, ఆయన తన సత్యమును బయలుపరచుకోవడం ఇంకా ఆపేలేదయ్యా. ఆయన నా యజమానుడికి కృపను చూపిస్తానే ఉన్నాడు. నా యజమానుని జీవితంలో దేవుని కృపను నిరవధికంగా నేను ఎడతెగకుండా నేను ప్రతి దశలో ప్రతి అంశంలో నేను గుర్తుపడతానే వస్తున్నాను, నేను చూస్తున్నానని చెప్పి అబ్రహాము దాసుడైన ఎలియాజరు తెలియజేస్తున్నాడు. ఆదికాండము 6వ అధ్యాయంలోకి వెళ్దాం. చూడండి, నోవహు జీవితంలో కూడా నోవహును గురించి ఒక సాక్ష్యం రాయబడింది. 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. తన తరము వారిలో తాను నిందారహితుడుగా, తన తరము వారిలో తాను నీతిమంతుడుగా, అంత మాత్రమే కాకుండా తన తరము వారిలో దేవుని దృష్టికి కృప పొందిన వాడుగా ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని తాను సంపాదించుకున్నాడు. దేవుడు తన కృపను తన భక్తులకు చూపించుకుంటూ వస్తున్నాడు. దేవుడు తన కృపను తన ప్రజల పక్షంగా కనుపరుస్తూ వస్తున్నాడు. తన ప్రజల పక్షంగా కనుపరుస్తున్నాడు. ఇశ్రాయేలీయుల పక్షంగా ఆయన ఎలా కనుపరిచాడో దాని గురించి కూడా 1-2 వచనాలు చూసుకుందాం. చూడండి, సంఖ్యాకాండములో సంఖ్యాకాండము 14వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ దేవుడు తన ప్రజల పక్షంగా ఎంత కృప చూపిస్తున్నాడో దాని గురించి ఒక మంచి స్టేట్మెంట్ అక్కడ మనకు కనబడుతుంది. 14వ అధ్యాయము సంఖ్యాకాండము 19వ వచనం. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా, ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజల పక్షంగా మోషే ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ సణుగులు, వాళ్ళ గొనుగులు, వారి పిరికితనం, వారి అధైర్యం, వారి అవిశ్వాసాన్ని గుచ్చి దేవుని సంధిలో క్షమాపణ అడుగుతూ, అయ్యా ఐగుప్తులో నుంచి బయలుదేరిన దగ్గర నుంచి నీ ప్రజల యొక్క దోషాలు పరిహరించుకుంటూ వస్తున్నావు కదా, అలాగే ఇప్పుడు కూడా నీ ప్రజల దోషమును నీ కృపాతిశయము చొప్పున పరిహరించుము, దయతో క్షమించుమని చెప్పి దేవుని ప్రజల పక్షంగా దేవుని ఆశ్రయిస్తున్నాడు దైవజనుడైన మోషే. ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు తన విశేషమైన కృపను కనుపరుస్తూ వచ్చాడు. ఆ 40 సంవత్సరాల అరణ్యయాత్రలో వారు విపరీతంగా దేవుని ఆయాస పెట్టారు. దేవుని సేవకుల మీద సణిగారు. తమ అవిశ్వాసాన్ని, తమ అవిధేయతను వివిధ దశలలో వివిధ రీతులుగా వెల్లడి చేస్తూ వచ్చారు. అయినా దేవుడు కృపగల దేవుడుగా, మార్పులేని దేవుడుగా, నమ్మకమైన దేవుడుగా వారిని నడిపించుకుంటూ వచ్చాడు. ఎజ్రా కూడా తన ప్రార్థనలో తాను ఈ మాట అంటాడు. చూడండి, ఎజ్రా కూడా తన ప్రజల పక్షంగా దేవుని కృపను గురించి తాను ఎక్నాలెడ్జ్ చేస్తాడు. 3వ అధ్యాయంలో ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చదువుతాను. తాను అనిపిస్తున్నాడు వాళ్ళందరి చేత. తిరిగి వచ్చాడు. మరి 70 సంవత్సరాల శ్రమకాలం, చెరకాలం అయిపోయిన తర్వాత మందిరము భయంకరంగా శిథిలాలలో ఉంది. తిరిగి ఆ మందిరానికి పునాదులు వేసి మరి పునర్నిర్మాణం చేస్తున్న ఆ సందర్భంగా ఎజ్రా అంటున్న మాట, వీరు వంతు చొప్పున నిలువబడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. వారు యెహోవాను స్తుతిస్తూ ఉన్నారు. అలాగూ స్తుతిస్తూ ఆ స్తుతుల మధ్యలో ఆ మందిరానికి మరలా పునాది వేశారు.
ఏమని స్తుతించారు అని చూస్తే, యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచును. ఈ రోజుకు కూడా ఇశ్రాయేలీల పక్షంగా ఆయన కృప నిలిచి ఉన్నది. ఆయన తన ఏర్పాటు జనాంగమైన తన ప్రజలైన ఇశ్రాయేలు పక్షంగా ఆయన తన కృపను కనుపరుస్తున్నాడు. రాయబడింది, ఇశ్రాయేలీల విషయంలో అయ్యా నీ కృప నిరంతరము నిలుచుచు ఉన్నది. దేవుని కృప నిరంతరము నిలిచి ఉన్నది. దేవుని కృపను వారు గుర్తిస్తున్నారు. దేవుని కృపను వారు అనుభవిస్తూ ఉన్నారు. వారు భూమి మీద ఇంకా ఉన్నారు అంటే, ఇశ్రాయేలీలు అనేవాళ్ళు నిలబడి ఉన్నారంటే, వాళ్ళను గూర్చిన ఒక ఐడెంటిటీ భూమి మీద నిలిచున్నదంటే ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. అది దేవుని కృప తప్ప ఇంకేం లేదు సుమా. చాలా చిన్న దేశము, చాలా శ్రమల గుండా ప్రయాణం చేసిన జనాంగము, కొన్ని సంవత్సరాలు అసలు ఉనికి లేకుండా వెళ్ళిపోయిన వారు, చెదిరిపోయిన వారు. కానీ దేవుడు ఎక్కడెక్కడున్నా తన కృప చొప్పున వారిని విడువక ఎడబాయక తిరిగి తన వాగ్దానాల చొప్పున మరలా సమకూర్చి ఈరోజు భూమి మీద ప్రపంచ దేశాలను ఇజ్రాయెల్ దేశం గడగడలాడిస్తా ఉంది. ఆయన కృప ఆయన తన ప్రజల పక్షంగా విస్తారంగా చూపిస్తున్నాడు. అందుకే 118వ కీర్తనలో ఒక మాట ఇలా వ్రాయబడింది. నోడెవరు చెప్పాలంటే 2, 3, 4 వచనాలు. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీలు అందరూ కాక, ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక, ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు కలవారు అందరుగాక. అంటా ఉండాలి ఈ మాట, అనుకుంటూ ఉండాలి ఈ మాట, ప్రకటిస్తూ రావాలి, మన నోటితో దాన్ని పలుకుతూ రావాలి. యెహోవా కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీలు అహరోను వంశస్థులు నిజంగా ఆయన యందు భయభక్తులు గలవారు అని ఎవరు చెప్పుకుంటున్నారో వారందరూ ఆయన కృప నిరంతరము నిలుచునని చెప్పుకుంటూ ఒప్పుకుంటూ రావాలంట. ప్రియమైన వారులారా, మన జీవితాల్లో కూడా, నా మట్టుకు నా జీవితంలో నేను ఆలోచిస్తుంటే నాకు కూడా అదే అనిపించింది. ఆయన కృప నిరంతరము నిలిచి ఉన్నది. ఈరోజు మనం ఇలాగ కంటిన్యూ అవుతున్నామంటే, నీవు నేను భూమి మీద కొనసాగడానికి ఆయన కృప తప్ప మరొక కారణం లేదు అని మనం ఒప్పుకోవాల్సిన వారంగా ఉన్నాము. దేవుని యొక్క కృపను గుచ్చి కొన్ని విశేషాలు చెప్పుకోక మునుపు, దావీదు జీవితంలో దేవుడు తన కృపను ఎలా చూపించాడో ఒక్క వచనం. అబ్రహాము జీవితంలో తన కృపను గుచ్చి ప్రకటించాడు. నోవహు జీవితంలో, దేవుని ప్రజల ఇశ్రాయేలీల జీవితంలో, దావీదు జీవితంలో చాలా ఎక్కువగా దేవుడు తన కృపను కనపరిచాడు. మనం ఇందా చెప్పుకున్నాం, ఆయన కృపాతిశయం గల దేవుడుగా తాను బయలుపరుచుకుంటూ వచ్చాడు. 89వ కీర్తన నుంచి ఒక్క మాట చదువుకుందాం. దావీదు జీవితంలో దేవుని యొక్క కృప 89:1 ఉంటది. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. సరే, ఇప్పుడు దావీదు దగ్గరికి వెళ్దాము. దావీదును గూర్చి రాయబడిన మాట 28వ వచనం చదువుతాను. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండ చేసేదను, నా నిబంధన అతనితో శాశ్వతముగా ఉండును. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండ చేసేదను, నా కృపను అతని జీవితంలోంచి తీసివేయను అంటాడు 33వ వచనం. నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను. నిజంగా దావీదు జీవితంలో దేవుని కృప అది శాశ్వతమైన కృపగా స్థిరపరచబడింది. దావీదు రాజ్యము శాశ్వత రాజ్యంగా మిగిలిపోయింది. యేసుక్రీస్తు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టడం ద్వారా, దావీదు కుమారుడుగా పిలువబడడం ద్వారా దావీదు యొక్క సింహాసనము దావీదునకు దేవుడు అందించిన కృప అది ఎడతెగని కృపగా స్థిరపరచబడినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. కనుక ఈ ఉదయకాలం దేవుడు తన ప్రజల జీవితంలో తన కృపను ఎడతెగని రీతిలో ఆయన చూపిస్తున్నాడు. ఆ యొక్క అన్మెరిటెడ్ గాడ్స్ ఫేవర్ అనేది కనబడుతుంది. ఒకవేళ దేవుని యొక్క కృపను గురించి మనం ఇంకా కొంచెం ఆలోచించడానికి గనక ప్రయత్నం చేస్తే 57వ కీర్తన 9వ వచనంలో ఇలా రాయబడింది. ఏమని ఉంటుందంటే, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ కృప యొక్క ఎత్తు ఎంత? ఒకవేళ కృపనే గనక ఏదో ఒక పదార్థంగా కన్సిడర్ చేసి దాని యొక్క ఎత్తు, పొడవు, వెడల్పు మనం కొలవడానికి గనక ప్రయత్నం చేస్తే ఎత్తును గుచ్చి మాత్రమే రాయబడింది. నీ కృప ఆకాశము కంటే,
ఆకాశాన్ని మించిపోయింది. ఈనాడు ఆకాశాన్ని ఎవరు కొలవలేదు. ఆకాశం ఎంత ఎత్తుందో భూమి నుంచి ఎవ్వరు లెక్కలు కట్టలేకపోయారు. రాయబడిన మాట, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనదని 57:9 ఉంటే, భక్తుడు మరొక చోట అంటున్నాడు 36:5, నీ కృప ఆకాశాన్ని అంటుకుంటాను. ఏదో ఒక కిలోమీటరు, 10 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు కాదు, ఎంత ఎత్తు వెళ్ళిపోయిందంటే నీ కృప ఆకాశాన్ని అంటే అంత ఎత్తు అయిపోయింది అని చెప్తాను. ఇంకో మాట 36వ కీర్తన 7వ వచనంలో ఏమనుందంటే, దేవా నీ కృప ఎంతో అమూల్యం, ఇట్స్ ప్రైజ్లెస్. నీ ఒక ప్రైజ్ ట్యాగ్ దానికి పెట్టలేవు. యు కెనాట్ పిన్ ఎ ప్రైజ్ ట్యాగ్. దేవుని యొక్క కృప అమూల్యమైనది, ఇట్స్ ప్రెషస్, విలువైనది, అమూల్యమైనది, వెల కట్టలేనిది కాదా? ఈరోజు మన జీవితాల్లో ఆయన కృప ద్వారా మనం ఎన్నో అనుభవిస్తున్నాం. ఆయన కృప ద్వారా ఊపిరి పీల్చుకుంటున్నాం. ఆయన మంచితనం చొప్పున, ఆయన కృప యొక్క విస్తీర్ణతలోనే ఈరోజు మనం అందరము కొనసాగుతున్నాం అనే విషయాన్ని మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. కనుక ఆయన కృప ఎంతో అమూల్యమైనది. 103వ కీర్తన 11వ వచనంలో ఉంటుంది చూడండి. 103:11 ఇలా రాయబడింది, ఆ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా, ఇట్స్ టూ రిచ్, ఇట్స్ టూ హై, ఇట్స్ టూ గ్రేట్. ఈ భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తు ఉన్నదో, ఆకాశం అంటుచున్న ఆకాశమంత ఎత్తైన కృప దేవుడు తన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, గాడ్స్ గ్రేస్, ఇట్స్ ఎ బిగ్ టర్మ్. చాలా పెద్ద పదము. నీవు నేను అర్థం చేసుకోలేము, నీవు నేను గ్రహించలేము. కొంచెమన్న ప్రయత్నం చేయడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భక్తుడు ఇంకో చోట రాస్తాడు 103వ కీర్తన 18వ వచనంలో, ఆయన కృప యుగ యుగములు నిలుచును అని రాయబడింది. 106వ కీర్తన 1వ వచనం, 107వ కీర్తన 1వ వచనం అది ఇలాగ ప్రారంభమైంది. 106:1 ఏమని ఉంటుందంటే, ఆయన కృప నిత్యముండును, ఇట్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. 107:1 కూడా హిస్ గ్రేస్, హిస్ మర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. అది ఎప్పటికీ నిత్యము ఉండిపోతుంది. దేవుని కృప నిత్యము ఉండేది. దేవుని కృప వెళ్ళిపోయేది కాదు, దేవుని కృప అయిపోయేది కాదు, దేవుని కృప నిత్యము ఉండేది అని చెప్పి పరిశుద్ధ గ్రంథం ఉదయకాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నది. కనుక దేవుని కృపను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడు తన కృపను మనకు తోడుగా ఉంచుతాడంట. నా కృప నీకు తోడుగా ఉండును, నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని కృప మనకు అవసరం తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో ఉంది, ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను ఆయన తన బిడ్డల జీవితాల్లోనికి పంపిస్తున్నాడంట. ఆయన తన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను పంపించే దేవుడుగా ఉన్నాడు. ఇదే కాల సమయంలో దేవుని కృపను మనం గుర్తించొద్దా? దేవుడు అనుగ్రహిస్తున్న కృప వెంబడి కృప, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిందంట. యేసుక్రీస్తు తన కృపను మన జీవితాల్లో ప్రత్యక్షపరుస్తున్నాడు. కనుక మనం దేవుని యొక్క కృపను మనం అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవుని యొక్క కృపను మనం తక్కువ అంచనా వేయొద్దు. అన్మెరిటెడ్ గాడ్స్ ఫేవర్లో నీవు నేను ఏమేమి అందుకోవాలో, ఏమేమి పొందాలో వాటిని పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఆయన నివసించాడు. కృపను బయలుపరచడానికి, కృపకు ఒక నిర్వచనంగా తండ్రి చేత ఆయన ఈ లోకంలో పంపించబడ్డాడు. అందుకే ఆయన కృప ద్వారానే మనం సమస్తాన్ని అందుకుంటూ ఉన్నాము. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఒక మాట రాస్తాడు. 2:8, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడిన, మన రక్షణకు కారణం దేవుని కృప. కానీ ఇట్స్ నాట్ అవర్ రైచియస్నెస్, అది మన నీతి కాదు, మన ధర్మ కార్యాలు కాదు, మన పుణ్య కార్యాలు కాదు, మన మంచితనం కాదు. దేవుని కృప ద్వారా మనం రక్షించబడ్డాం. కేవలము ఆయన శిలువ కార్యమునందు విశ్వాసం ఉంచడం ద్వారా,
ఆయన కాచిన రక్తములో మన దోషములను మన అపరాధములను విశ్వాసంతో కడుక్కోవడం ద్వారా ఈరోజు మనం ఉచితముగా రక్షించబడ్డాము. ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డాము అనే విషయాన్ని మనం చాలా చాలా గ్రహించాల్సిన వారంగా ఉన్నాము. కనుక దేవుని యొక్క కృపను మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క కృపను మనం అనుభవిస్తూ రావాలి. ఇంకొక మాట చూపిస్తాను నేను. పౌలు గారు తన జీవితంలో లేక తాను రాసిన లెటర్స్ లో దేవుని యొక్క కృప ఏ ఏ రీతులుగా అది ఎగ్జిబిట్ చేయబడుతూ బయలుపరచబడుతూ వచ్చిందో అక్కడ రాయబడింది. చూడండి, నేను కొన్ని మాటలు మరి క్రొత్త నిబంధనలో నుంచి యేసుక్రీస్తు కాలంలో బయలుపరచబడిన కృప, ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు సంఘ కాలంలో కృపను ఎలాగూ సంఘానికి, సంఘంలో ఉన్న విశ్వాసులకు, అనేక మంది భక్తులకు ఆయన అందిస్తూ వచ్చాడో మనం ఈ సమయంలో గమనిద్దాం. మొట్టమొదటిగా పౌలు జీవితంలో గనక మనం వెళ్తే, పౌలు జీవితంలో దేవుని యొక్క కృప విస్తారంగా వెల్లడి చేయబడింది. అద్భుతమైన అపారమైన దేవుని కృపకు చిరునామాగా పౌలు మారిపోయాడు. అందుకే పౌలు దేవుని యొక్క కృపను గుచ్చి వర్ణించడం మొదలు పెట్టాడు. దేవుని యొక్క కృపను గుచ్చి చాలా విషయాలు తాను బయలుపరుస్తూ వచ్చాడు, బయటకు తీసుకుని వచ్చాడు. అవి కొన్ని ఉదయకాలం మనం ఆలోచన చేయబోతున్నాం. దేవుని కృప ద్వారా మనం రక్షించబడ్డామనే విషయం స్పష్టంగా ఆ క్లారిటీ పౌలు తన పత్రికల్లో రాసుకుంటూ వచ్చాడు. ఎమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, 6:23. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పాపము వలన వచ్చు జీతము మరణం. పాపం వల్ల మనందరికి జీతం ఏంటి, ప్రతిఫలం ఏంటంటే ఈ పాప జీవితాల వల్ల మనం సంపాదించుకున్నది మరణము. అయితే దేవుని కృపావరము క్రీస్తు యేసునందు నిత్య జీవం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి మరణము లేదంట. వారు మరణంలో నుండి జీవంలోనికి దాటారంట, తీర్పులోనికి రారంట, నిత్య జీవం పొందుతారంట. అది కేవలము ఇట్స్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, గిఫ్ట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, దేవుని కృపా వరము. దేవుడు తన కృపలో నుంచి ఒక వరముగా నీకు నాకు ఆయన ఈ యొక్క నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. అవునా కదా? ఆలోచన చేయండి. నిత్యము, సదాకాలము ఆ నీతిమంతుడైన, ఆ పరిశుద్ధుడైన, ఆ పవిత్రుడైన ప్రభుతో ఆ నిత్య మహిమలో జీవించడానికి మనకేమన్నా యోగ్యతలు ఉన్నాయా, అర్హతలు ఉన్నాయా అని కనుక ఆలోచన చేస్తే ఏమీ లేవు. కేవలము తన కృపా వరము. ఇట్స్ ఎ గిఫ్ట్ అవుట్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆయన కృపలో నుంచి ఒక వరముగా నీకు నాకు నిత్య జీవము ప్రసాదించబడింది. ఆ కృప వరమును బట్టి, ఆ నిత్య జీవమును బట్టి మనం ఎంతైనా ప్రభువును స్తుతించవలసిన వారంగా ఉన్నాము. ప్రభువును మనం ఎంతైనా మనం గణపరుస్తూ, ఆరాధిస్తూ, కృతజ్ఞత కలిగి ఆ కృపలో ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాము. కాబట్టి కృప ద్వారా నిత్య జీవానికి మనం పాత్రులంగా చేయబడ్డాం. అంతేకాకుండా అసలు ఇంకా పౌలు గారు తన లెటర్స్ లో రాస్తాడు, కృపా వరములను గురించి కూడా రాసుకుంటూ వస్తాడు. నానా విధములుగా ఉన్నాయంటే కృపా వరాలు కొరింథీ పత్రికలో రాసుకొస్తాడు. ఈ రక్షణ అన్నిటినీ మించిన వరము, నిత్య జీవము అన్నిటినీ మించిపోయిన, అధిగమించిన అత్యున్నతమైన ప్రధాన స్థానంలో ఉన్న వరమైతే, విశ్వాసి సంఘంలో తాను కొనసాగడానికి దేవుడు అనేకమైన వరములను కూడా ఇస్తూ వచ్చాడంట. నానా వరాలు ఉన్నాయంట, కృపా వరములు ఉన్నాయంట. ఆ కృపా వరములను నీవు నేను అపేక్షించాలి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ గిఫ్ట్స్ అవుట్ ఆఫ్ హిస్ గ్రేస్. తన కృప ద్వారా మనకు అనుగ్రహించబడిన కృపావరాలు ఇవన్నీ మనకి మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడ్డాయి. 28 నుంచి 31 వరకు. కృపావరములలో 31 చదువుతాను. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఆయన కృప ద్వారా సంఘానికి అనుగ్రహించిన వరములలో శ్రేష్టమైన వాటిని అపేక్షించుడి అని చెప్పి పౌలు రాసుకుంటూ వస్తున్నాడు. కనుక ఆయన కృప, ఆ కృపలో నుంచి నీకు నాకు వరముగా నిత్య జీవం అనుగ్రహించబడింది. అంత మాత్రమే కాకుండా నీవు నేను అపేక్షించి అనుభవించడానికి అనేకమైన వరములు ఆయన కృపలో మన కొరకు దాచిపెట్టబడ్డాయి. అంత మాత్రమే కాకుండా
ఆయన నీకు నాకు ఇచ్చిన ఈ వాక్యానికి కూడా కృపా వాక్యము అనే పేరు పెట్టబడింది. దిస్ వర్డ్ ఇట్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ హిస్ గ్రేస్. ఈ వాక్యము ఆయన కృపలో నుంచి బయటకు వచ్చింది. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 32. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. దేవుని వాక్యానికి కృపావాక్యము ఆయన కృపలో నుంచి నీకు నాకు అందించబడిన వాక్యం. ఇంకో మాట చెప్పమంటారా? ఈరోజు నీకు నాకు అందించబడిన సువార్త కూడా పాపములు ఒప్పుకొనండి, క్రీస్తుని మీ స్వంత రక్షకుడుగా అంగీకరించండి, మారు మనస్సు పొందండి, నిత్య జీవం పొందండి అనే ఆ యొక్క సువార్తనది చూడండి. అది కూడా ఇట్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ హిస్ గ్రేస్. అది ఆయన కృపలో నుంచి బయటకు వచ్చిన సువార్త. ఇదే 20వ అధ్యాయం అపోస్తల కార్యాలు 24వ వచనంలో ఉంది. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగు అని పౌలు అంటున్నాడు. కనుక దేవుని కృపా సువార్త ఈరోజు మనం ఏం అనుభవిస్తున్నామో అదంతా ఆయన కృపలో నుంచి వచ్చింది. ఆయన కృప ద్వారా వచ్చిన సువార్త విని నీవు నేను రక్షించబడ్డాము. ఆయన కృప ద్వారా మనకు అందించబడిన ఈ పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా మనం నడిపించబడుతున్నాము. ఆయన కృప మనలను ఆయన యొక్క మహిమకు అర్హులుగా యోగ్యులుగా ఎంచింది. ఎఫ్సి పత్రిక అధ్యాయం 4వ వచనంలో ఇలా రాయబడింది, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఈరోజు నీకు నాకు మహిమ నిర్దేశించబడింది. మహిమ వారసత్వంగా ఇవ్వబడింది. we can claim his glory. పౌలు గారు అంటాడు గలతీ సంఘానికి రాస్తూ, కాబట్టి నీవిక దాసుడవు కావు, నీవు కుమారుడివే. కుమారుడు అంటే నీవు వారసుడవు. దేనికి వారసులం? ఆయన కృపా మహిమకు వారసులం. ఆయన కృప ద్వారా ఆయన మహిమకు మనల్ని వారసులుగా, ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా నిన్ను నన్ను ప్రభు రక్షించుకున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. ప్రియమైన వారలారా, దేర్ ఈస్ గాడ్స్ గ్రేస్, అబండెంట్ గాడ్స్ గ్రేస్. ఎక్కువైన విస్తారమైన కృపన్నది. ఆ కృపను మనం గుర్తుపట్టాలి, గుర్తించాలి. ఆ కృపను మనం అనుభవించాలి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఇలాగ రాయబడింది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడండి. ఎవరికి కృప దొరుకుతుంది? ఎవరు కృపను ఎంజాయ్ చేయగలరు? ఎవరు కృపను వారి జీవితాలలో ఆస్వాదించగలరంటే ఎవరు దీనులై ఉంటారో వారికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. అహంకారులో కాదు, ఈగో, సెల్ఫ్, కొంతమంది చాలా డంబంగా అహంకారంగా ప్రవర్తిస్తుంటారు. దేవుడు అంటున్నాడు వాళ్ళకి లేదు, వాళ్ళని ఐ విల్ రెసిస్ట్ దెమ్, నేను వాళ్ళని ప్రక్కన పెట్టేస్తాను, నేను వాళ్ళని ఎదిరిస్తాను. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడంట. కనుక దేవుని కృప మనకు అవసరం సుమా. దేవుని కృపను మనం అనుభవించాలి. ఆ విస్తారమైన దేవుని కృపకు మనం పాత్రలం కావాలంటే ఈ భూమి మీద నీవు నేను సాధన చేయవలసింది దీనత్వము, తగ్గింపు అనే విషయాన్ని మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఈ కృపను దేవుడు తన ప్రజలకు తోడుగా ఉంచుతానంటున్నాడు. అపోస్తుడైన పౌలు తన జీవితంలో మరి తన యొక్క పరిచర్యలో లేకపోతే తన యొక్క ప్రయాణంలో ఎంతో గొప్ప శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు. వాటన్నిటితో పాటు తన శరీరంలో కూడా ఒక అనారోగ్యాన్ని, ఒక వ్యాధిని, ఒక బాధను కూడా అనుభవిస్తూ వచ్చాడు. దాని గురించి తాను దేవుని సన్నిధిలో మొరపెడుతూ వచ్చాడంట, దేవా నేను ఎంతో సేవ చేయాలనుకుంటున్నాను, నేను నీ కొరకు ఎంతో సాక్షిగా ఉండాలనుకుంటున్నాను. ఇదిగో ఈ శ్రమ, ఈ అనారోగ్యం, ఈ ఇబ్బంది నన్ను చాలా అబ్స్ట్రక్ట్ చేస్తుంది, ధారాళంగా నీ సేవలో నన్ను ముందుకు వెళ్ళనీయటం లేదు, నన్ను నలగొడతా ఉంది, నన్ను బాధ పెడతా ఉంది, నీ చిత్తమైతే ఇది నా శరీరంలోంచి తీసివేయమని ప్రార్థన చేస్తే 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో తనకు దేవుని దగ్గర నుంచి ఒక ప్రత్యుత్తరం, ఒక రెస్పాన్స్ వచ్చింది. ఏమని వచ్చిందంటేనంట, ముమ్మారు వేడుకొంటిని, అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. 3 సార్లు ప్రార్థన చేసుకున్నాడు. చాలా భారంగా ప్రార్థన చేసుకున్నాడు. దానికి దేవుని నుంచి వచ్చిన స్పందన ఏంటంటే, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో
చెప్పాను. మై గ్రేస్ ఈ సఫిషియంట్ ఫర్ ది. ఏం పర్వాలేదు పౌలు, నీ బలహీనత ఎంతైనా, నీ బలహీనత ఎన్ని రోజుల నుంచి ఉన్నా, నీ బలహీనతలో మై గ్రేస్ ఈ సఫిషియంట్, చాలిన కృప నేను నీకు అందిస్తాను. 1 కొరింథీ 15:10 పౌలు అంటున్నాడు, నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. ఈరోజు నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. ఇది మనకు సరిపోదా? ఇది మన అనుభవం కాదా? చక్కగా సూటిగా తేటగా మన జీవితాల్లోకి మనం ఒక్కసారి తొంగి చూసుకుంటే దిస్ ఈజ్ అవర్ టెస్టిమోనీ. ఇది మన అనుభవం, ఇది మనం వెళ్తున్న మార్గం. కనుక దేవుని కృపను మనం అనుభవిస్తూ, దేవుని కృపను మనం పొందుతూ, దేవుని కృపలో మనం ముందుకు సాగి వెళ్ళాలి. గలతీ పత్రిక 6:18 ఏమని ఉంటుందంటే, అలాగే ఫిలిప్పీ 4:23 కూడా దీని ఇలాంటి మాట మనకు కనబడదు. ఏమని ఉంటుందంటే, దేవుని కృప మీ ఆత్మకు తోడుగా ఉండును గాక. అవును, మన ఆత్మీయ జీవితానికి, మన ఆత్మీయ పోరాటానికి, మన ఆత్మీయ పొరుగుకు, మన ఆత్మకు దేవుని కృప తోడుగా ఉండాలి. దేవుని కృప మనకు అవసరము, అధికముగా మనం అందుకోవాల్సిన వారం ఉన్నాం. ఎఫ్సీ పత్రిక 6:24 కూడా ఇంకా అద్భుతమైన మాట పౌలు రాస్తున్నాడు, ఆయనను ప్రేమించు వారికి అందరికీ ఆయన కృప కలుగును గాక. ఎవరికి ఆయన కృప కలుగుతుంది? ఎవరికి ఆయన కృప దొరుకుతుంది? ఎవరు ఆయన కృపను పొందగలరంటే దోస్ హు లవ్ హిమ్, ఆయన ప్రేమించేవారు. ప్రియమైన వారులారా, ఉదయకాల సమయంలో దేవుని కృపను మన జీవితాల్లో అనుభవించాలంటే, దేవుని మన జీవితాల్లోనికి దేవుని కృపను మనము అందుకోవాలంటే, ఆస్వాదించాలంటే వి నీడ్ టు లవ్ హిమ్. ప్రభువును మనం ప్రేమించవలసిన వారం ఉన్నాం. ప్రభు ప్రేమలో మనం ముందుకు సాగవలసిన వారం ఉన్నాం. తద్వారా ప్రభు యొక్క కృపను మనం అనుభవిస్తాం. అయితే ఒక మాట నేను చెప్పి దీన్ని ఒక ముగింపులోని తీసుకొని వస్తాను. దీన్ని మనం కంక్లూడ్ చేసుకుందాం. అయితే దీని గురించి మనం ఎవరికి వారు వ్యక్తిగతంగా ధ్యానం చేసుకుందాం. కృప యొక్క విస్తీర్ణతను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే విచారకరమైన విషయం ఏంటంటే, చాలా సార్లు దేవుని బిడ్డలు అని చెప్పుకున్నాం, మనము వీఆర్ మిస్యూజింగ్ గాడ్స్ గ్రేస్. దేవుని కృపను దుర్వినియోగం చేసుకుంటున్నాం. దేవుని కృపను తప్పులు చేయడానికి, పాపాలు చేయడానికి, బలహీనతలలో కొనసాగడానికి దానిని ఒక లైసెన్స్ గా తీసుకుంటున్నాము. అది చాలా విచారం సుమా. ఇట్స్ వార్నింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇది మనకు ఒక హెచ్చరిక. దేవుని కృపను మనం దుర్వినియోగం చేయడానికి వీల్లేదు. యూదా పత్రికలో 4వ వచనంలో ఇలా ఉంది, కొందరు రహస్యంగా సంఘాల్లో జొరబడుతున్నారు, వాళ్ళు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. దేవుని యొక్క ఆ కృపను వారు కామాతురత్వమునకు దుర్వినియోగం చేస్తున్నారు. కొంతమంది జొరబడ్డారు సంఘంలో, మారని వాళ్ళు, మారు మనసు లేని వారు, పునాది వేసుకొని వారు, ఆత్మీయ జీవితంలో రక్షణ కార్యం జరగని వారు సంఘంలో జొరబడ్డారు. వాళ్ళు భక్తిహీనులు. వాళ్ళు సంఘాల్లో భక్తిహీనులు ఉన్నారు. సంఘాల్లో భక్తిహీనులు తిరుగుతూ ఉన్నారు. అలాంటి భక్తిహీనులే దేవుని కృపను తమ కామాతురత్వానికి దుర్వినియోగం చేస్తున్నారు. ఈనాడు క్రైస్తవ సంఘాలలో ఎన్నో చోట్ల ఎన్నో అవాంఛనీయమైన కార్యాలు, ఎన్నో ఘోరమైన కార్యాలు జరగడానికి గల కారణం ఏంటంటే, భక్తిహీనులు కొంతమంది రహస్యంగా సంఘాల్లో జొరబడి ఆ విస్తృతమైన దేవుని కృపను తమ కామాతురత్వానికి దుర్వినియోగం చేసుకుంటూ, తమ శరీరేచ్ఛలను, తమ భోగేచ్ఛలను, తమ మానుషేచ్ఛలను నెరవేర్చుకోవడానికి దేవుని కృపను ఆధారంగా చేసుకుని విపరీతంగా ప్రవర్తిస్తూ సంఘాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఓ మాటలో చెప్పాలంటే వారు అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జిస్తున్నారు.
నీవు దేవుని కృపను ఘనమైందిగా ఎంచకపోతే దాన్ని ఒక లైసెన్స్ గా తీసుకుని, ఒక అనుమతిగా తీసుకుని పాపంలోంచి బయటకు రాకుండా పాప జీవితంలో కంటిన్యూ అవుతున్నామంటే ఇట్స్ నాట్ దట్ వీఆర్ రిజెక్టింగ్ గాడ్స్ గ్రేస్, ఇట్స్ దట్ వీఆర్ రిజెక్టింగ్. దేవుని కృపను కాదు మనం విసర్జిస్తుంది, ఆయననే మనం విసర్జిస్తున్న వారితో సమానం. ప్రియమైన వారారా, ఆయన లేకుండా క్యాన్ వి సర్వైవ్? క్యాన్ వి మూవ్ ఆన్? ముందుకు వెళ్ళగలమా? ఈ భూమి మీద ఉనికిని కొనసాగించగలమా? ఈరోజు ఆయన విసర్జించడం అంటే ఆయన కృపను విసర్జించినట్లే. ఆయన కృపను దుర్వినియోగం చేశామంటే, ఆయన కృపను ఆధారంగా చేసుకుని ఇంకా పాప జీవితంలో కంటిన్యూ అవుతున్నామంటే ఖచ్చితంగా తీర్పు మన కొరకు సిద్ధపరచబడింది. ఇలాంటి వారి కొరకే తీర్పు అని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక దేవుని కృపను, ఆయన కృపా బాహుల్యమును, ఆయన కృపా సమృద్ధిని, ఆయన కృప యొక్క మహదైశ్వర్యాన్ని మనం అనుభవించాలి. ఆయన కృపకు సాక్షులంగా ఆయన కృపను అనుభవిస్తూ ముందుకు వెళ్దాం తప్ప ఆయన కృపను దుర్వినియోగం చెయ్యకూడదు అని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. ఇదే 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. దేవుని కృపయందు అభివృద్ధి పొందునట్లుగా చూచుకోండి. ఆయన కృపను అనుభవించటంలో మీరు అభివృద్ధి పొందండి. ఆయన యొక్క విస్తారమైన కృప మనం అనుభవించాలి. ఆయన యొక్క విస్తారమైన కృపలో మనం అభివృద్ధి పొందాలి. ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో పౌలు గారు తన యొక్క మిషనరీ జర్నీస్ లో, ఇట్ వాస్ హిస్ ఫస్ట్ మిషనరీ జర్నీ, అది తన యొక్క మొదటి మిషనరీ జర్నీ. ఆ మొదటి మిషనరీ జర్నీలో పౌలు బర్నబా మరి ప్రయాణం చేస్తూ ఉన్నారు. పలు ప్రాంతాలకు వెళ్ళి మరి అక్కడ దేవుని ప్రజలకు సువార్త ప్రకటిస్తూ ఆ పిదప ఆ ప్రాంతాల్లో ఉన్న అన్ని జనులకు కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రకటనలో ఆయా ప్రాంతాలను దర్శిస్తూ వాళ్ళు వాక్యం చెప్పుకుంటూ వెళ్తూ వాళ్ళు ఫస్ట్ మిషనరీ జర్నీలో వాళ్ళు ఒక మాట చెప్తున్నారు. కార్యాలు 13:43 అక్కడ సమాజ మందిరంలో చేరారు. వాళ్ళందరికీ వాక్యం చెప్పారు. వాళ్ళు కొంతమంది పౌలును బర్నబాను వెంబడించారు, అంటే వారు నమ్ముకుని యేసు ప్రభుని వెంబడించారు. 43 ఆఖరు మాట, వీరు వారితో మాటలాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి. దేవుని కృపయందు నిలకడగా ఉండండి. దేవుని కృపను తృణీకరించొద్దు, దేవుని కృపను దుర్వినియోగం చేసుకోవద్దు. దేవుని కృపలో అభివృద్ధి పొందండి, దేవుని కృపలో నిలకడగా ఉండండి, దేవుని కృపకు సాక్షులుగా ఉండండి, దేవుని కృపలో వర్ధిల్లండి అని పౌలు గారు తన లెటర్స్ లో వ్రాస్తున్నాడు. పౌలు లెటర్స్ మనం ఒకసారి జ్ఞాపకం చేస్తూ ప్రతి లెటర్ లో స్టార్టింగ్ లో అయినా ఎండింగ్ లో అయినా, కొన్ని లెటర్స్ లో అయితే ప్రారంభంలో ముగింపులో రెండిట్లో రాసుకుంటా వస్తాడు, ప్రభు కృప సమాధానములు మీకు తోడే ఉండును గాక, ఆయన కృప మీకు తోడుగా ఉండును గాక అని చెప్పుకుంటాం. కనుక వి నీడ్ గాడ్స్ గ్రేస్. మనం ఒక ఆయన కృప అవసరం. నీ కృప చాలునయ్యా, నీ కృప చాలయ్యా, నీ కృప లేకపోతే మేమేమి చెయ్యలేమని చెప్పి అనుదినం అనుక్షణం ప్రభు దగ్గర ఒప్పుకుంటూ ఆయన కృపను ఆధారంగా చేసుకుంటూ ఆయన కృప ద్వారా బలం పొందుతూ ముందుకు సాగి వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. అనుక్షణము అనుదినము ఆయన కృపను ఎక్నాలెడ్జ్ చేస్తూ రావాలి. మన సొంతగా మనం ఏమి చెయ్యలేము, మన సొంతగా మనం ఏమి చేయటం లేదు. ఆయన కృప బలపరిస్తేనే మనల్ని మనం ముందుకు వెళ్తున్నాం అని గుర్తుపెట్టుకుందాం. ఆయన కృపలో అభివృద్ధి పొందుదాం, ఆయన కృపలో నిలకడగా ఉందాం, ఆయన కృపను లోకానికి కూడా చాటి చెప్దాం. అటువంటి కృప, అటువంటి సహాయమును పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. గొప్ప దేవ మహోన్నతుడా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా, ఈ శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మా దైవజనురాల ద్వారా మీరు మాతో మాట్లాడిన దేవా మరి తండ్రి అనేక విషయాల కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ కృప గురించి దేవా మరి తండ్రి ఎంతో విశదపరిచినటువంటి విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, అవును ప్రభువా, మీ కృప ఎంతో అమూల్యమైందని, ఎంతో విలువైందని, ఎంతో ఎత్తైందని, దేవా ఎంతో శ్రేష్టమైందని దేవా మీరు మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, అవును ప్రభువా నాయన మరి తండ్రి, అయ్యా మీ కృప ద్వారా మేము రక్షించబడి ఉన్నాము, కానీ ఇది మా వలన కలిగింది కాదు అని దేవా మీరు స్పష్టపరిచారు తండ్రి. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, ఈ దినం మేము ఏమై ఉన్నామో అది మీ కృప వల్లే. అందుని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా, అవును ప్రభా, పౌరు గారు కలిగినటువంటి అనారోగ్య పరిస్థితుల్లో, బలహీనతల్లో దేవా మరి తండ్రి మీ వైపు చూచి మిమ్మల్ని వేడుకున్నప్పుడు దేవా నా కృప నీకు చాలును అని దేవా పౌలు గారిని మీరు బలపరిచి అభిషేకించి బలంగా మీరు వాడుకున్న విధానం అంతటినీ మీరు జ్ఞాపకం చేశారు. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అందరూ బట్టి మీకు స్తోత్రాలు
దేవా మరి తండ్రి కృప చూపించండి నాయన. ఇదిగో మరి తండ్రి నాయన మీ కృపను మేము శ్రేష్టమైనటువంటి విధానంలో సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏమాత్రం నాయన మీ కృపను మేము దుర్వినియోగపరచుకుంటా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మశక్తితో బలముతో మమ్మల్ని అందరూ కూడా నింపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇదిగో దేవా మరి తండ్రి మీరు ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి మీ కృపా వరాలని మేము ఆసక్తితో అపేక్షించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తద్వారా మరి తండ్రి పరిపక్వంలోనికి దేవా మీ స్వారూప్యంలోనికి ఎంతనో మేము మలచబడ్డానికి మార్చబడ్డానికి మాకు సహాయం చేయండి. మీ దీవెనలతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. విన్న వాకు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయండి ఉంటున్నాం. అవును ప్రభా, కృప అనేది దేవా మేము అర్హును కానప్పుడు దేవా మీ దగ్గర నుంచి మాకు వచ్చేటువంటి ఆ యొక్క ఫేవర్ అని మీరు మాకు సెలవిచ్చిన మాటలన్నిటి కొరకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి కృప చూపించండి. హరిదినం మీ కృపను మేము పొందుకుంటూ ఉండగా ఎంతో కృతజ్ఞులమై మమ్మల్ని మేము తగ్గించుకొని దేవా మరి తండ్రి మీరు ఇస్తున్నటువంటి కృపను బట్టి ఎంతో కృతజ్ఞులై దేవా మరి తండ్రి దినదినం ప్రభా మరి తండ్రి మిమ్మల్ని సేవిస్తూ ఉండగా దేవా చక్కగా ప్రభా మరి తండ్రి మీ మెండైన దీవెనలు మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మతో నింపండి. ఇంకనైనా మీ వైపు చూస్తున్నాం, మా తండ్రి అయినటువంటి మీ వైపు చూస్తున్నాం. మీ కృపను మాకు సమృద్ధిగా అనుగ్రహించి మమ్మల్ని బలపరచండి, దీవించండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆశీర్వాదము, దీవెన సదాకాలం మనందరికీ కలుగును గాక. ఆమేన్, ఆమేన్.